సో దీన్ని పాండ్ అంటాం మనం. అంటే మనం కుంటలాగా, అంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న ఇది పాండ్ అనమాట. అంటే వాటర్ ఇది కూడా ఏంటంటే మనం భూమిలో వాటర్ కాదు, వర్షపు వాటర్ని మనం దీంట్లో క్యాచ్మెంట్ అనమాట. దీన్ని మనము స్టోర్ అయిపోద్ది అనమాట వర్షం వల్ల. ఇక్కడ మన బోరింగ్ వెల్ ఉంటుంది అనమాట. బోరింగ్ వెల్ నుంచి మన వాటర్ వచ్చేసేసి సాధారణంగా ఏంటంటే డైరెక్ట్గా వాటర్ తీసుకోకుండా మనం దీన్ని ఇప్పుడు మనం కట్టుకుని దీన్ని పాండ్ అంటాం మనం. యాక్చువల్గా అంటే ఒక చిన్న కుంటలాగా అనమాట. దీని ఏంటంటే మామూలుగా మనకు కావాల్సిన, మన పంటకు కావాల్సిన వాటర్ ఎంత కావాలన్నా అంత వాటర్ని మనం అంత సైజు కరెక్ట్గా డీప్ చేసుకొని, ఇది కూడా స్లాష్ అనమాట, స్క్వేర్ షేప్లో. ఇది బిటుమిన్ లేయర్ అంటారు. దీన్ని బిటుమిన్ లేయర్ అంటారు. దీంట్లో వాటర్ ఏంటంటే ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఓకే, సో ఈ మన ఏదైతే మన పంపు ఉందో, బోర్ ఉందో, బోర్లో వాటర్ వచ్చేసి డైరెక్ట్గా చూడండి, ఇక్కడ వాటర్ పడతా ఉంది. చూడండి, ఇక్కడ వాటర్ పడుతుంది. బోర్లో వచ్చిన వాటర్ చూసారా, బోర్లో వాటర్ పడతా ఉంది చూడండి. కొంచెం కొంచెం పడుతుంది. సో ఇట్లా వాటర్ పడుతూ ఉంటుంది. పడిన తర్వాత మామూలుగా ఏంటంటే ఇది బోర్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో వర్షం పడితే వర్షం నీరు ఇంకా మంచిది, వర్షం నీరు కూడా ఇంకా మంచిది కాబట్టి, రెండు కలవటం వల్ల ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి, తర్వాత అక్కడి నుంచి మనం మామూలు తీసుకొని డిస్క్ ఫిల్టర్కి వెళ్ళేసి, ఓకే, ఈ డిస్క్ ఫిల్టర్ నుంచి మామూలుగా మనకి కావాల్సిన లైన్స్కి వాటర్ని డెలివరీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది జరిగే ప్రక్రియ అనమాట. ఇది పంప్ రూమ్ అనమాట. దీన్ని పంప్ స్టేషన్ అంటాం ఇది. సో ఇదంతా ఒక సాధారణంగా జరిగే ప్రక్రియ అనమాట. ఇది అందరికీ తెలిసేది. ఇలాంటి సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మన పాండ్లో నుంచి వాటర్ వచ్చింది, అట్లా వచ్చేసి డిస్క్ ఫిల్టర్కి వెళ్తుంది అనమాట. ఇది ఇన్లెట్ డిస్క్ ఫిల్టర్కి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మన అవుట్ ద్వారా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మన వాటర్ అనేది డెలివరీ అయిపోద్ది అనమాట. సో ఈ విధమైన ప్రాక్టీస్తోనే మనం ఇరిగేషన్ ఆటోమేషన్, ఇరిగేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది పంప్ రూమ్ ఏరియా అనమాట. ఇలా సెటప్ చేసుకోవాలన్నీ. ఇక్కడే మీకు ఫర్టిగేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫర్టిగేషన్ ట్యాంక్ ఒకటి ఉంటుంది ఇక్కడ మామూలుగా. ప్రజెంట్ ఇప్పుడు లేదులే. ఇక్కడ మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం వాటర్లోకి. ఈ ఫర్టిగేషన్ ఇచ్చేదన్నమాట. సో ఇలా ప్రాసెస్ అనమాట మొత్తం ఇరిగేషన్ సిస్టమ్ ఇలా ఉంటుంది. సార్ ఇలా పొలాలి ಇದ್ದಾರೆ ಯಾರು ಇಲ್ಲದೆ ಇರಲ್ಲ. ಓಕೆ, ಇದ್ದಾರೆ ನೋಡಿ. ಬಿಲ್ ಬೇಕಾದ್ರೆ ನಾನು ಮತ್ತೆ ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಕಳಿಸ್ತೀನಿ ಹೋಗಿ. ಹಾಂ, ಕೆಳಗಡೆ ಇದ್ದಾರೆ ನೋಡಿ. ఇది యాక్చువల్గా 1.5 ఇంచ్ పైప్ అనమాట. అంటే ఇది సబ్ బ్రాంచ్ అంటారు దీన్ని. సబ్ బ్రాంచ్ గోమెట్కి ఇప్పుడు మనము ఈ డ్రిప్పర్ని మనము కనెక్ట్ చేసామన్నమాట. దీని యొక్క సిస్టమ్. ఇప్పుడు మనకి పంపు రూమ్ నుంచి 2 ఇంచ్ వచ్చింది చూడండి. 2 ఇంచ్ వస్తుంది. 2 ఇంచ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ గేట్ వాల్ పెట్టేసుకొని 2 ఇంచ్ నుంచి డైరెక్ట్గా మనం సెంటర్లో తీసుకున్నాం చూడండి.
సెంటర్గా మీకు కనబడే పైప్ వచ్చేసి 2 ఇంచ్ పైప్ అనమాట. అక్కడ మళ్ళీ 2 గేట్ వాళ్ళు పెట్టాం. ఓకే, చూడండి అక్కడ మళ్ళీ మనము గేట్ వాల్ పెట్టాం అనమాట. ఇన్ని 4 గేట్ వాల్ పెట్టుకున్నాం. అంటే ఏంటి, ఈ 2 ఇంచ్ పైప్ అనేదాన్ని, ఈ 2 ఇంచ్ పైప్ని మనం సెంటర్గా తీసుకొచ్చాం అనమాట. చూడండి కరెక్ట్గా సెంటర్ పాయింట్కి తీసుకొచ్చాం అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఏం జరిగిందంటే, ఈ 2 ఇంచ్ని మనం ఇక్కడ మళ్ళీ టీ పెట్టాను. చూడండి, టీ పెట్టేసి మళ్ళీ 2 ఇంచ్ నుంచి 2 ఇంచ్ యొక్క మళ్ళీ టీ పెట్టాము. చూడండి ఇక్కడ మళ్ళీ 2 ఇంచ్ టీ పెట్టాము, సాకెట్ పెట్టాము, మళ్ళీ 2 ఇంచ్ మళ్ళీ టీ పెట్టాము ఇక్కడ అన్నమాట. ఓకే, అంటే ఇదంతా మనకి 2 ఇంచ్ ఫిట్టింగ్ అన్నమాట. తర్వాత దాన్ని మళ్ళీ మనం రెడ్యూస్ చేసుకొని ఇక్కడ గేట్ వాల్ పెట్టుకున్నాం. ఇక్కడ గేట్ వాల్ పెట్టాము, అక్కడ గేట్ వాల్ పెట్టాము, ఇక్కడ గేట్ వాల్ పెట్టాము, మళ్ళీ ఇక్కడ గేట్ వాల్ పెట్టాము. అంటే ఏంటి, ఇదంతా ఏంటంటే మనకి 2/1.5. అంటే మనం ఈ యొక్క ప్రెషర్ని, అంటే వాటర్ ప్రెషర్ని ఏంటంటే మనం 1.5కి రెడ్యూస్ చేస్తాం అన్నమాట. ఇటు చూడండి, 1.5కి మనము రెడ్యూస్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి వాటర్ యొక్క ఫ్లో అనేది యూనిఫామ్గా మన చేనంతా పాడించుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఇటు కానీ మీరు చూస్తుంది సెంటర్దేమో 2 ఇంచ్, పక్కది వచ్చేసి 1.5, ఇది వచ్చి 1.5. సో ఈ విధంగా ఇరిగేషన్ సిస్టాన్ని మనము ఓపెన్ ఫీల్డ్ డ్రిప్ సిస్టాన్ని ఈ విధంగా మనం ఇన్స్టలేషన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే, దీన్ని మనం గోమెట్ అంటాం. ఇది రబ్బర్ వాషరు, ఇది గోమెట్ అన్నమాట. ఇది సాకెట్ అంటాం దీన్ని. దీంట్లో మనం ఈ డ్రిప్ ట్యూబ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం క్యాప్ టైట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇది బయటికి పోకుండా. సో ఈ విధంగా అన్ని సైడ్లు చూడండి, 2 పక్కన, అంటే మనం ఇప్పుడు వేసుకునే పంటను బట్టి మన యొక్క డ్రిప్ సిస్టమ్ అనేది సెటప్ చేసుకుంటాం అన్నమాట. సో ఇందులో మనం క్యాలీఫ్లవర్, క్యాబేజ్, టమాటో ఎలాంటి పంటలకైనా ఈ ఇరిగేషన్ సిస్టమ్ అనేది నడుస్తుంది అన్నమాట. సో జనరల్గా ఏంటంటే, ఈ ఓపెన్ ఫీల్డ్లో డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఏంటంటే కరెక్ట్గా యూనిఫామ్గా విత్ ఫర్టిగేషన్ అనమాట. ఫర్టిగేషన్ని మనం ప్రాపర్గా డెలివరీ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేయటం వల్ల ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు పొలానికి. వాటర్ పారించడం కంటే కూడా ఇలా డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవటం ఏంటంటే యూనిఫామ్గా మీకు వాటరే కాకుండా న్యూట్రియంట్స్ను కూడా సమపాలలో మనం చేనికిచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తే మీరు ప్లాంటేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇక్కడ ఒకటి పడుంది. ఫస్ట్ ఇది ఒక పాయింట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్, దీని పక్కనే మళ్ళీ మీకు మళ్ళీ ఇక్కడ ఒక ప్లాంట్ పడుతుంది, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇది డెలివరీ అనమాట. ఇది డ్రిప్ డెలివరీస్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఒకటి పడుతుంది, చూసారా. సో ఈ విధంగా మనం ముందే డిజైన్గా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆటోమేటిక్గా చెట్లు ఎన్ని పడతాయి, అంటే నారు ఎన్ని పడుతుంది ఎకరానికి అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ఇది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇట్లా చేసుకోవటం ఏంటంటే రైతు అనేవాడికి ఏంటంటే కలుపు విషయంలో కాకుండా ఈవెన్ దిగుబడి రూపంలో కానీ కరెక్ట్గా తెలిసిపోద్ది, ముందే చెప్పేయచ్చు. ఇప్పుడు ఇరిగేషన్ చేసేటప్పుడు మనం చెప్పొచ్చు అనమాట, ఎన్ని చెట్లు పడుతుంది, ఒక్కో చెట్టుకి ఎంత దిగుబడి తీసుకోవచ్చు.
సో ఇలా మనం ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వేలో మనం చేసుకోవటం వల్ల మనకి దాదాపుగా ఖర్చులు తగ్గుతాయి బాగా. సో ఇది యాక్చువల్గా మాన్యువల్ ఇరిగేషన్ అనమాట. దీన్ని మనం మాన్యువల్ ఇరిగేషన్ అంటాం. మనం ఇక్కడ ఒకటి సోలనాయిడ్ వాల్వ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఎలక్ట్రికల్ కండ్యూట్స్ని సెటప్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే మనము దీన్ని ఆటోమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే జనరల్గా ఏంటంటే మాన్యువల్గా మనము ఆన్ చేసుకునేది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే మళ్ళీ దీనికి ఎట్లా ఇచ్చాము చూడండి. ఇదే సేమ్ 2 ఇంచ్ అనమాట. 2 ఇంచ్ వస్తుంది పంప్ రూమ్ దగ్గర నుంచి. ఇటు ఒక లైన్ ఏమో మనం ఇటు చెప్పుకుంటే ఇటు వెళ్ళింది అనమాట. ఇక్కడ నుంచి ఒక లైన్ ఏమో ఇట్లా చూడండి, ఇట్లా వెళ్తుంది అనమాట స్ట్రైట్గా. సో ఇది పంప్ రూమ్ నుంచి మనకి వచ్చిన, ఇది పంప్ రూమ్ నుంచి మనకు వచ్చిన మెయిన్ లైన్ అనమాట. ఇది మెయిన్ లైన్. ఓకే. సో ఇది ఒక సబ్ లైను, ఇది సబ్ లైన్. కానీ దీని ఇంతవరకే మన మెయిన్ లైన్ అనేది అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎక్కడైతే మనం ఎలాంటి ప్యాటర్న్ చేసుకున్నామో అలా ప్యాటర్న్ని ఇక్కడ మళ్ళీ సేమ్ మనం చేసాం చూడండి. ఇక్కడ సేమ్ అలానే మనము డ్రిప్ని ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇది వచ్చేసి మీకు 30 సెంటీమీటర్ డ్రిప్ అంటారు దీన్ని. చూడండి, దీని స్పేసింగ్ వచ్చేసి 30 సెంటీమీటర్ అనమాట. ఈ యొక్క డ్రిప్కి హోల్కి, ఈ డ్రిప్ హోల్కి దగ్గర 30 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో మన ఎకరానికి ఇప్పుడు ఎంత రోల్స్ పడుతుంది అంటే, ఈ డ్రిప్ అనేది రోల్ అనమాట. ఇది చైనా మేడ్. ఇది ఒకసారి యూజ్ చేసి ఇంక పడేయటం అనమాట. దీన్ని మళ్ళీ రీయూజ్ చేయలేము. సో ఇది మన యొక్క ఒక ఓపెన్ ఫీల్డ్లో డ్రిప్ సిస్టాన్ని ఈ విధంగా మనము ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా చేసుకోవటం వల్ల వాటర్ ఎక్కువ ఉండదు, వీడ్స్ ప్రాబ్లం ఉండదు. వీడ్స్ ప్రాబ్లం లేదంటే కలుపు తగ్గుతాయి. కలుపు తగ్గిందంటే లేబర్ కాస్ట్ తగ్గిపోద్ది. ఓకే. ఫర్టిగేషన్ అనేది ఏంటంటే జస్ట్ అక్కడ మనం పంప్ స్టేషన్ దగ్గర అక్కడ జస్ట్ మనం డ్రిప్లో కలుపుకొని మనం ఏదైతే ఫర్టిగేషన్ మైక్రో, మ్యాక్రో అండ్ ప్రైమరీ, సెకండరీ ఫర్టిలైజర్స్ ఏదైతే మనం ఇవ్వాలనుకున్నామో అక్కడి నుంచి పంప్ రూమ్ నుంచి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎట్ ద సేమ్ టైం టోటల్ ఫీల్డ్కి మీకు మ్యాచ్ అయిపోద్ది అనమాట. ఈక్వల్గా చేరుద్ది అనమాట. సో అలా చేరటం వల్ల ఏంటంటే మొక్క గ్రోత్లో కానీ, ఈల్డ్లో కానీ, ప్లస్ దీంట్లో ఇంకొక వేరే బెనిఫిట్స్ ఏంటంటే ఇంకా ఫంగిసైడ్స్ కానీ, దీనికి కావాల్సిన మైక్రో, మ్యాక్రో వీటితో పాటుగా దీనికి కావాల్సిన సాయిల్ బోర్న్ డిసీజెస్, సాయిల్లో వచ్చే ఫంగల్ డిసీజ్ని, బ్యాక్టీరియల్ డిసీజ్ని కూడా కంట్రోల్ చేయడానికి మనం డ్రిప్ నుంచి ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది టోటల్గా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మన ల్యాండ్ మొత్తానికి మనం వాటర్ని ఏంటంటే డెలివరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఈ ఎండ్ పాయింట్ని జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇలా ట్విస్ట్ చేసుకుంటాం అనమాట. ఇలా ట్విస్ట్ చేసుకోవచ్చు. ట్విస్ట్ చేసుకొని అయిపోయింది. ఇది దీని యొక్క ఎండ్ అన్నమాట. ఇప్పుడు ఇది డ్రిప్కి లాస్ట్లో ఎండ్ క్యాప్ అంటుంది దీన్ని. ఓకే. ఇది పెట్టడం ఏంటంటే మనం క్లీన్ చేసుకోవచ్చు. డ్రిప్లో ఏదన్నా బ్లాకేజీ, ఏదన్నా
మధ్యలో ఏదన్నా బొక్కలు అనేవి అంటే డ్రిప్ బొక్కలు అనేవి బూడిపోయి ఉంటే ఏం చేస్తామంటే ఈ ఎండ్ క్యాప్ దీన్ని టీ అంటాం దీన్ని. అంటే దీన్ని ఇక్కడ గేట్ వాల్, స్మాల్ గేట్ వాల్ అనమాట, పీవీసీది. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎల్ఎల్డిపి గేట్ వాల్ అంటారు దీన్ని. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లీనింగ్ చేసుకోవచ్చు 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి. అట్లా డ్రిప్ అనేది ఎక్కువ రోజులు మనకు మన్నిక అవుతుంది అనమాట. ఇది ఎండ్ క్యాప్ అంటారు దీన్ని, డ్రైన్ పాయింట్ అంటారు. ఇది ఎల్ఎల్డిపి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట డ్రిప్ సిస్టమ్. ఇది చివర్లో ఉంటుంది అన్నమాట, చూడండి. ఇది చివర్లో పెట్టుకుంటాం దీన్ని. ఏదైనా లోపల ఏదైనా బ్లాకేజ్ ఏదైనా కానీ డ్రిప్ ట్యూబ్ని మనం క్లీన్ చేసుకుంటాం అన్నమాట ఈ విధంగా. సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రతి చివర్లో ఏంటంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకోవటం వలన మనకి ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాదనమాట. ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాదు. ఎంత మనకి కరెక్ట్గా చెట్టుకి మనం ఇవ్వాలనుకుంటున్నామో ప్రతి సెకండ్, ప్రతి డ్రాప్ టైం సేవింగ్, వాటర్ వేస్టేజ్ కాకుండా యూనిఫామ్గా మనం పొలానికి ఇవ్వచ్చు అనమాట. ఇట్లా మన లైన్ వచ్చేసి ఈ విధంగా 2 ఇంచ్ వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయి సీదా చూడండి అటు వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో ఇది సిస్టమ్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే టైప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం ఏంటంటే సేఫ్టీ అనమాట. మనం ఏదైనా డ్యామేజ్ కాకుండా డ్రిప్ ట్యూబ్ని ఇలా సెక్యూర్గా, అంటే దీన్ని ఇలా టైట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ దీనికి సెక్యూర్గా టైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సో ఇది యాక్చువల్గా ఓపెన్ ఫీల్డ్లో డ్రిప్ సిస్టమ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. మీకు చూపించాను నేను. మన యొక్క పంపు చూసారుగా, పంపు స్ట్రైట్ కనబడుతుందండి. అక్కడి నుంచి మన మెయిన్ లైన్ అనేది పక్క నుంచి ఎట్లా చూడండి, ఇది చూడండి వస్తుంది చూడండి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏం జరిగింది, సేమ్ మళ్ళీ ఆ 2 ఇంచ్ని మళ్ళీ గేట్ వాల్ పెట్టేసి సేమ్ మళ్ళీ చేస్తున్నారు చూడండి. ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ 1.5 ఇంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఒకటే లైన్ కాబట్టి ఒకటే పెట్టాను ఇది. సో ఇది ఇక్కడి నుంచి ఏంటంటే ఇటు చేనికి అనమాట. ఇది అయిపోయింది ఆల్రెడీ, అది 2 అయిపోయింది కాబట్టి ఇటు నెక్స్ట్ ఇది, దీని నుంచి ఇటు పెట్టుకుంటాం అనమాట. సో ఆ విధంగా. సో మెయిన్ లైన్ అనేది నేను ఇందా చెప్పినట్టు ఎట్లా మీకు స్ట్రైట్గా చూడండి. మెయిన్ లైన్ 2 ఇంచ్ అనమాట. ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి 2 భాగాలు మళ్ళీ ఇటు వద్దోటి, ఒకటి నుంచి మళ్ళీ ఇటు చిరిగిపోయింది అనమాట. అంటే సో ఈ విధంగా మనము ఇరిగేషన్ సిస్టమ్ని ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవటం ఏంటంటే వాటర్ అనేది నీకు కరెక్ట్గా యూనిఫామ్గా వచ్చింది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఈ వాటర్ ఇప్పుడు మనకి ఇది పెట్టాల్సిన అవసరం ఉండదు ఒక్కోసారి, ప్లస్ దీనికి అవసరం ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మెయిన్ లైన్లో ఉన్నది ఈ గేట్ వాల్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ గేట్ వాల్ని క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడికి వాటర్ పోవన్నమాట. వాటర్ అనేది ఇటు నుంచి ఇటుకి వెళ్తుంది. సో అంటే ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే దీనికి పెడతాం అనమాట. ఇది లూజ్ ఎంత ఇంకా దీనికి పెడతాం అనమాట. సో ఇక్కడికి ఇదంతా వాటర్ ఇటు. సో మనకేంటంటే ఎట్లయితే వరిలో మడికి వాటర్ని అడ్డం వేసుకొని నీళ్ళు ఎలా మళ్ళించుకుంటామో అట్లనే ఇక్కడ ఏంటంటే జస్ట్ సింపుల్గా ఏంటంటే ఈ గేట్ వాళ్ళు మర్చుకోవటం అనమాట. సింపుల్. సో ఇది జనరల్గా ప్రతి చేలో ప్రతి ఫార్మర్ చేసే విధానమే. బట్ ఇది చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డ్రిప్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు దీన్ని సపోజ్ మనం ఈ ప్రజెంట్ మనం చూస్తున్న డ్రిప్ని 1 టైం 2 టైమ్స్ కూడా వాడుకోవచ్చు మ్యాక్సిమం. కొన్ని గ్రీన్ హౌస్లో కానీ పాలీ హౌస్ కానీ షేడ్ నెట్లు చేసేటప్పుడు ఏంటంటే ఇది అక్కడిచ్చే ఫర్టిగేషన్ దెబ్బకి ఏంటంటే ఈ నాజిల్ అనేది ఏంటంటే డ్యామేజ్ అయిపోద్ది. నాజిల్ అనేది ఎక్కువ రోజులు నడవదు. ఇది ఇట్లా మీరు ఓపెన్లో చేసుకోవటం ఏంటంటే
ఓపెన్లో డ్రిప్లో ఫర్టిగేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రెగ్యులర్ వాటర్ని ఎక్కువ పంపిస్తూ ఉంటాం కాబట్టి ఇది మనకు 2 times కూడా మనం వాడుకోవచ్చు, అంటే 2 పంటలకు వాడుకోవచ్చు. సో ఇట్లా వాడుకోవటం వల్ల చివరికి ఏమైందంటే చూడండి, ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట. ఇది ఆల్రెడీ పోయినసారి వేసిన పంట అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ పైప్ సెట్ చేసిన తర్వాత దీన్ని స్ట్రైట్గా డైరెక్ట్గా తీసుకొని లైన్గా దీన్ని ఇట్లా లైన్స్గా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఇలా అనమాట. సో ఇది మ్యాక్సిమం లాస్ట్ టైం తెచ్చారు, లాస్ట్ పంటలో తెచ్చారు. ఇప్పుడు మనకి సెకండ్ టైం వాడతాం. ఇది ఫస్ట్ కొత్తది అనమాట. దీన్ని ఇంకో పంటకు వాడతాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే దీన్ని ప్యూర్ డ్రిప్ సిస్టమ్ అంటారు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. సో ఇది చేసుకోవాలి ప్రతి రైతు. ఇది చేసుకుంటేనే మనకి ఆదా కానీ ఇది యాక్చువల్గా ఇది ఇన్నోవేషన్ చేయబడి వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఇజ్రాయిల్ అనమాట. సో జనరల్గా మీరు డెవలప్డ్ చెందిన కంట్రీస్లో అక్కడ ఇరిగేషన్ ఏంటంటే యాక్చువల్గా ఒకటి డ్రిప్ సిస్టమ్ ఉంటుంది, దీన్ని డ్రిప్ అంటారు సింపుల్గా, ఇది డ్రిప్ సిస్టమ్. ఇంకోటి స్ప్రింక్లర్స్, పాపప్స్ అంటారు, అవి పైన రొటేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇది స్ప్రింక్లర్ విధానం అనమాట. చూసారుగా మీరు, ఈ స్ప్రింక్లర్ సిస్టాన్ని మనం ఇంకో సిస్టమ్ అని చెప్పింది. ఇప్పుడు ఇది ఉన్నదేమో డ్రిప్ సిస్టమ్, ఇది ఓకే, ఇది డ్రిప్ సిస్టమ్. సో మనం ఇది దీన్ని చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది స్ప్రింక్లర్ అనమాట. ఓకే, ఈ స్ప్రింక్లర్ విధానం ఏంటంటే మనము వేరుశనగ కానీ ఇట్లా దగ్గర ఆకుకూరలు కానీ ఏదైనా సరే మనం కలిపేసుకునే కూర, అంటే మనకి పట్టెలు సాళ్ళు ఏం లేకుండా ఒకసారి మనం విత్తనాలు చల్లుకునేవి కాబట్టి క్యారెట్ కానీ ఇవన్నీ ఏంటంటే వీటికి ఇలాంటి స్ప్రింక్లర్ని మనం వాడుకోవాలన్నమాట. సో దీని సిస్టమ్ కూడా ఇలానే మనకి సెటప్ ఉంటుంది. బట్ కాబట్టి దీని డ్రిప్ జగాలో ఏంటంటే డ్రిప్ సిస్టమ్ గవర్నమెంట్ దాని జగాలో ఏంటంటే మనకి ఈ స్ప్రింక్లర్స్ ఉంటాయి, అంతే, ఏం పెద్ద మార్పే ఉండదు, అంత సేమ్. సో అవి స్ప్రింక్లర్ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే బబ్లర్ సిస్టమ్ అనమాట. బబ్లర్ అంటే ఏంది, ఇలాంటి ఫ్రూట్ ట్రీస్కి ఏంటంటే ఎక్కువ వాటర్ కావాలి. సో దానికి ఏంటంటే బబ్లర్ అనమాట, దాన్ని వాటర్ అనేది ఒక్కసారి ఫ్లష్ అవుతూ ఉంటుంది, దాన్ని బబ్లర్ సిస్టమ్. ఇట్లా ఇదొకటి. ఇంకోటి స్ప్రింక్లర్, చిన్న స్ప్రింక్లర్స్ ఉంటాయి, పెద్ద స్ప్రింక్లర్స్ ఉంటాయి, దాంట్లో రకాలు ఉంటాయి మళ్ళీ, అంటే క్రాప్ని బట్టి. సపోజు వేరుశనగ, ఇంకేదన్నా వగేరా ఇంకేదన్నా క్యారెట్, వాటికి ఏంటంటే క్యారెట్ కానీ వేరుశనగ అలాంటివి ఏంటంటే మనం ఈ విధంగా సాల్కి డ్రిప్ వేసుకుంటాం కుదరదు కాబట్టి అదేంటంటే చిక్కగా వేసుకుంటాం కాబట్టి దాన్ని ఏంటంటే స్ప్రింక్లర్ వాడుకుంటాం మనం. ఇక్కడ ఏంటంటే మనం వేయబోయేది క్యాబేజీ, కాలీఫ్లవరు, ఓకే, ఇంకా వేరే టమాటో, వంకాయ అలాంటివి వేసుకోవచ్చు కాబట్టి దీన్ని మనం చెట్టు గ్యాప్స్ పెట్టుకోవాలి కాబట్టి ప్రాపర్గా. ఇప్పుడు లైన్కి ఒకటే చెట్టు వచ్చుద్ది. సో ఈ విధంగా మనం సెటప్ చేసుకుంటాం అనమాట. ఇంకా మామూలుగా ఫ్రూట్ ట్రీస్ అని చూడండి, ఆ ఫ్రూట్ ట్రీస్ కనపడే ఫ్రూట్ ట్రీస్కి ఏంటంటే బబ్లర్స్ అంటాం మనం. బబ్లర్ సెటప్ చేసుకుంటాం అనమాట. ప్రతి రైతు, ఈవెన్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, అగ్రికల్చర్ స్టైల్ మారాలి. మనం ఇంకా భూమిలో నీళ్లు పెట్టేసి పారిచ్చేసి వాటర్ అంతా తాపిచ్చేసి దాంట్లో రకరకాల రోగాలు, రకరకాల ఫంగల్, రకరకాల బ్యాక్టీరియాలు
చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు భూమిలో ఏంటంటే చాలా రకాల పెస్ట్ అండ్ డిసీజెస్తో పాటుగా ఫంగల్ అటాక్ అని, సాయిల్ బోర్న్ డిసీజ్ అని రకరకాలుగా ఏంటంటే మనకి మొక్కని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో మనం ఏంటంటే అట్లా చేయకుండా ఒక మొక్కకి యాక్చువల్గా కావాల్సింది వాటరే. వాటర్లో మనం ఇచ్చే ఇరిగేషన్ సిస్టంలో వాటర్ కావాలి. ఆ వాటర్తో పాటుగా మనం ఏ విధమైన ఫర్టిగేషన్స్, ఏ విధమైన ఫర్టిలైజర్స్ కలుపుకొని కరెక్ట్గా దానికి అందించాలనో అది అందించడానికి ఈజీ వే ఏంటంటే ఓన్లీ ఈ డ్రిప్ సిస్టమ్ మాత్రమే. వేరే మనం డ్రిప్ లేకుండా ఇప్పుడు మన వాళ్ళు వేస్తారు, మిర్చి వేస్తారు, పత్తి వేస్తారు, కంది ఇవన్నీ వేస్తారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ సాలు పట్టి చేసుకొని మొక్కలు జస్ట్ నాటుకొని దాని మీద మట్టిలోనే మళ్ళీ ఎదబెడతా ఉంటారు. ఎందుకంటే మీరు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే మీరు పెట్టిన ప్రతి ఫర్టిలైజర్ అనేది భూమిలో అది మొక్క తీసుకోలేదు. ఎందుకంటే మన దగ్గర సరైన క్యాలిక్యులేషన్స్, సరైన ఎస్టిమేషన్స్, సరైన ఇంజనీరింగ్ విధానం లేదు. ఎందుకంటే మన దగ్గర ఇచ్చే ఎన్పీకేలో ఎన్పీకే అనేది ఎప్పుడు తీసుకోవాలి, నైట్రోజన్ ఎప్పుడు తీసుకోవాలి, మొక్క ఫాస్ఫరస్ ఎప్పుడు తీసుకోవాలి, పొటాషియం ఎప్పుడు తీసుకోవాలి, అది ఒక లెక్క అనమాట. తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ ఎప్పుడు అవసరం ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిదానికి ఒక క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఒక ప్రాపర్ యూనిఫామ్ మెథడ్తోని మనము దానికి కావాల్సిన ఫుడ్ని గ్రాడ్యువల్గా మనం ఇస్తూ ఉండొచ్చు అనమాట. సో మీకు చాలామంది తెలియదు ఒక విషయం ఏంటంటే నైట్రోజన్ అనేది ఫస్ట్ కొంత మొక్క గ్రోత్కి స్టార్టింగ్లో నైట్రోజన్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది ఫస్ట్ స్టేజ్లో. తర్వాత ఫాస్ఫరస్, తర్వాత పొటాషియం, వీటితో పాటుగా మైక్రోన్యూట్రియంట్స్. అంటే ఏంది ఫర్టిలైజర్స్ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్. మనం అట్లా కాదు ఒక్కసారి మనం అన్నీ కలిపేసేయటాను. అట్లా వేయటం వల్ల ఏంటంటే నీకు మొక్క తీసుకోలేదు, అది నీకు సరైన ఫ్లవర్స్ ఇవ్వలేదు, సరైన ఫ్రూట్స్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు వేసినంత కూడా భూమిలో అది పనికిరాంది అనమాట, అవసరం లేదు దానివల్ల, యూజ్లెస్ అనమాట. సో ఇట్లా మనం ప్రాపర్గా డ్రిప్ పెట్టుకొని ఏది కావాలంటే సపోజ్ ఐరన్ పంపించుకోవాలి, ఐరన్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే క్లోరోఫిల్, ఆకులో క్లోరోఫిల్ పత్రహరితను పెంచుకోవాలి, ఐరన్ పంపించుకోవాలి. ఓకే, క్లోరోఫిల్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మెగ్నీషియం సల్ఫేట్. ఇట్లా మనం ఏంటంటే ప్రతిదానికి సల్ఫర్, ఓకే, మాంగనీస్, మాల్బిడ్నం, జింక్, ఎంఏపి, ఎంకేపి, ఓకే, కాల్షియం నైట్రేట్, ఇట్లా ప్రతిదానికి ఏంటంటే కాల్షియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాల్షియం నైట్రేట్ అనేది ఫస్ట్ మనం మొక్క పెట్టిన 12 days కానీ 20 days కానీ అంటే డిపెండ్ ఆన్ ద క్రాప్ అనమాట. దాన్ని బట్టి మనము ఒక ఫర్టిగేషన్ షెడ్యూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో దాని తర్వాత ఫస్ట్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, తర్వాత నీకు పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇంకా రకరకాల పై మందులు అనేవి నీకు నెక్స్ట్ స్టెప్ అనమాట. అట్లా కూడా మనం ఏం చేస్తాము, మన స్టైల్ ఏంటంటే మన అగ్రికల్చర్ సిస్టమ్ ఎలా ఉందంటే ఫస్ట్ మనం ఏదో ఎరువు ఏదో సమ్ పేడ లేకపోతే ఏదో వేసేసి మనం తర్వాత మొక్క నాటిన తర్వాత మొక్క నారు తెచ్చి మొక్కని ఒకసారి మనం నారు నాటిన తర్వాత ఫస్ట్ మనం ఇమీడియట్గా అయితే 22 రోజులు 21 రోజు అయితే మనం ఫర్టిలైజర్ వేయకూడదు. కానీ మనం ఫర్టిలైజర్ వేస్తున్నాం, ప్లస్ అదే టైంలో మళ్ళీ మనం స్ప్రేలు కూడా కొడుతున్నాం. అది ఇంకా తప్పది. ఓకే, అలా చేయటం వల్ల ఏంటంటే నీకు మొక్కలోని స్టార్టింగ్లోనే నువ్వు దాని యొక్క ఎనర్జీ, దాని గ్రోత్ని, దాని యొక్క హ్యాపీనెస్ని. ఇప్పుడు చిన్నపిల్లగాడు ఉంటాడు, వాడు ఏ ఏజ్లో ఏ ఫుడ్ ఇవ్వాలి, ఎట్లా, ఇప్పుడు చిన్న పిల్లగాడికి తీసుకెళ్ళి మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, వాటికి సంబంధించిన బేబీ ఫుడ్ ఇచ్చుకోవాలి. అట్లా కూడా మీరు మన తినే బిర్యానీ లేకపోతే మన తినే ఇంకోటి గరం మసాలా ఫుడ్ ఏదో ఇచ్చారనుకుంటే అతను తీసుకోలేదు. అట్నే మొక్కలకు కూడా ఏంటంటే మొక్కల్లో కూడా వామిటింగ్ చేసుకుంటాయి, మొక్కలకు కూడా ఏంటంటే సఫికేషన్ ఉంటుంది, మొక్కలకు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఓకే, మొక్కల్లో కూడా ఏంటంటే మీకు ఎలా ఉంటుందంటే మీకు గ్రోత్ కాకుండా, రూట్ సిస్టమ్ డెవలప్ కాకుండా, ఇట్లా చాలా సాయిల్ ఏంటంటే రకరకాల మీకు పాత క్రాప్ యొక్క అవశేషాలు, కొన్ని రకాల పురుగు మందులు ఇంకా మన భూమిలో ఉంటాయి. కాబట్టి అవి కూడా ఏంటంటే మన మొక్కలను ఏంటంటే కింద రూట్ వ్యవస్థను డెవలప్ లేకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రూట్ వ్యవస్థ డెవలప్ కానప్పుడు ఏంటంటే వ్యవస్థ డెవలప్ కానప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఈల్డ్ రాదు, మొక్క గ్రోత్ ఉండదు. దానికి ఈసీ, పిహెచ్ అని మళ్ళీ అదొక 2 ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్ కండక్టివిటీ అనే ఈసీ, పిహెచ్ అనగా ప్రోటాన్, హైడ్రోజన్. ఇవి ఏంటంటే మళ్ళీ ఫుడ్ తీసుకోవటంలో కానీ, అందించడంలో కానీ, తీసుకున్న దాన్ని మళ్ళీ డైజెస్ట్ చేయటం విధానం కానీ, పిహెచ్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాసెస్ ఏంటంటే సరిగా తన యొక్క ప్రోగ్రామ్ చేయలేదన్నమాట, మొక్క చేసుకోలేదు. సో వీటన్నిటికి మెయిన్ ఇంటర్లింక్ ఏంటంటే ఈ డ్రిప్ సిస్టమ్ అనమాట. ఈ డ్రిప్ సిస్టమే మెయిన్ గేమ్
చేంజర్ అనమాట. ఈ డ్రిప్ సిస్టమ్ వల్లే మనం ఈల్డ్స్ పెంచుకోవటం కానీ, పెస్ట్ని, డిసీజెస్ని, సాయిల్ బోర్న్ డిసీజెస్ కానీ, నెమటోడ్స్ కానీ, వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలంటే అండ్ వీడ్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాలంటే ఓన్లీ ఈ డ్రిప్ సిస్టమ్ ఒక్కటే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డెవలప్ చెందిన కంట్రీస్లో మీరు ఏ కంట్రీ అని చూడండి, అమెరికా, కెనడా, యూరోప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఏ కంట్రీ అని చూడండి, ప్రతిదీ వాళ్ళు ఎవ్వరు ఏ దేశంలోనూ మనం తప్ప ఓన్లీ మన కంట్రీస్లోనే ఓపెన్ ఇరిగేషన్ అంటే జస్ట్ పారించుకుంటా మనలు పండిస్తూ ఉంటారు పంటలు. అది తప్పది. ప్రతిదానికి ప్రాపర్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవాల్సిందే. డ్రిప్ పెట్టుకోకపోతే ఫార్మింగ్లో ముందుకు పోలేరు. ఇది మటుకు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కన్ఫర్మేషను. 100% మీకు డ్రిప్ సిస్టమ్ అనేది కనుక లేకపోతే మీరు వ్యవసాయం అనేది చెయ్యొద్దు. డ్రిప్ సిస్టమ్ అంటే పెద్ద ఖర్చు కూడా కాదు. మీరు చూడండి ఏముంది అక్కడ మోటార్ ఉంది చూడండి, అక్కడ మోటార్ ఉంది, 2 ఇంచ్ లైన్ తీసుకొచ్చాడు, మళ్ళీ అక్కడ సెంటర్లో గేట్ వాల్ పెట్టుకున్నాడు, దాన్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాడు. ఎంత అయితే మహా అయితే ఆ పైప్ ఎంత అయితే చెప్పండి, మీకు ఎన్ని మీటర్లు చెప్పండి? మ్యాక్సిమం అయితే ఒక 60 మీటర్లు, 7 దాకా మొత్తం అన్ని కలుపుకుంటే ఒక 100 మీటర్ల. ఓకే, తర్వాత దాని నుంచి గోమెట్, సాకెట్ 2 ఉన్నాయి, మళ్ళీ మధ్యలో గేట్ వాల్ 4 పెట్టాడు. ఇక్కడ ఈ డ్రిప్ ట్యూబ్ వాడి పెట్టాడు, అయిపోయా. అదే నువ్వు నీళ్లు పెట్టాలన్నా కూలోళ్ళు తగ్గారు, నీకు ఎంత సేవింగ్ ఉన్నాయి డబ్బులు చెప్పండి. కూలోళ్ళు తగ్గిపోయారు, నీకు చాలా రకాల కలుపు పట్టాల్సిన మనుషులు తగ్గిపోయారు, నీకు ఇన్ని రకాల బెనిఫిట్ అనేది ఇప్పుడు నీకు. సో ప్రతి రైతు దయచేసి అర్థం చేసుకోండి, ఈ డ్రిప్ సిస్టాన్ని కనుక మనం ఫాలో చేయకపోతే మనకి లాభాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ ఫర్టిగేషన్స్ చేసే షెడ్యూల్స్ ఉంటాయి మీకు. క్రాప్ మనం ఒకసారి నాటిన తర్వాత 21 రోజు తర్వాత పెట్టి 21 నుంచి 25 రోజుల మధ్యలో పెట్టే ఫర్టిగేషన్ వేరుగా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి 35 నుంచి 40 లోపల చేసే 45 రోజుల మధ్యలో పెట్టే ఫర్టిగేషన్ వేరుగా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి 45 నుంచి 50 రోజులు చేసే ఫర్టిగేషన్ వేరుగా ఉంటుంది. 50 అనేది లాస్ట్ ఫర్టిగేషన్. అప్పుడు మీరు ఇచ్చే బూస్ట్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఇచ్చే బూస్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మీకు 21 నుంచి 25 ఇచ్చే ఫర్టిగేషన్ ఎలా ఉంటుందంటే మొక్క గ్రోత్కి, మొక్కని కొంచెం బాగా సాగనియాలి, అంటే మొక్కను పెరిగేటట్టుగా దాని బ్రాంచెస్, కొమ్మలు, దాని ఆకు బాగా గ్రోత్ ఉండాలి. తర్వాత మీకు 35 నుంచి 40 ఏంటంటే అక్కడ మీకు ఫ్లవరింగ్తో పాటుగా మళ్ళీ కొంచెం కింద బ్రాంచెస్ అన్ని స్ట్రాంగ్ కావటం కోసం, అంటే ఓల్డర్ బ్రాంచెస్, మళ్ళీ న్యూ బ్రాంచెస్, మళ్ళీ ఓల్డ్ బ్రాంచెస్, పైన చిగుర్లు, దాన్ని బడ్స్ అంటారు, పైన నోట్స్ అంటారు, పైన టాప్ది అది. తర్వాత నీకు పెరగడానికి ఇది ఉపయోగపడుద్ది అనమాట. ఫైనల్ ఇంకోటి ఏంటంటే మీకు 45 నుంచి 50 ఇచ్చేది ఫర్టిగేషన్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఫ్రూట్ కావాల్సిందే. ఒకవేళ పాత ఫ్లవర్స్ ఉన్న ఫ్రూట్ అయితే, పాత ఫ్రూట్ పడి ఉన్నా కానీ, మళ్ళీ నీకు అది లావు కావాలన్నా కానీ, సో ఇన్ని రకాలుగా ఏంటంటే నీకు ఈ ఫర్టిగేషన్ అయితే చాలా ఉపయోగపడుద్ది అనమాట. సో ఇట్లా మనము దీన్ని గ్రాడ్యువల్గా ఏంటంటే 3-4 మ్యాక్సిమం 4 ఇంకోటి కూడా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ క్రాప్ కనుక 4 నెలలు దాటింది అనుకోండి, లాస్ట్ ఇంకోటి కూడా ఇచ్చుకోవాలి. మనం వేసే ఇప్పుడు సపోజ్ క్యాబేజ్ వేసిన క్యాలిఫ్లవర్ మ్యాక్సిమం 3 నెలలే కాబట్టి 3 నెలల్లో అయిపోద్ది క్రాప్. ఓకే, సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ డ్రిప్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డ్రిప్ అనేది ఏంటంటే ప్రతి డ్రిప్ నుంచి ప్రతి హోల్లో ఇప్పుడు మీకు చూపెడతాను 2 LPS, 3 LPS, 4 LPS, 6 LPS లీటర్ పర్ సెకండ్ అనమాట. సో మీకు ప్రతి క్రాప్కి ఎంత వాటర్ క్యాలిక్యులేషను, ప్రతి చెట్టుకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఒక చెట్టుకి పర్ డేలో ఎంత వాటర్ కావాలి, అంత వాటర్ మీరు 100% మీరు ఇవ్వవచ్చు. ఎన్నిసార్లు, ఒకసారి ఇవ్వాలన్నా, 3 సార్లు ఇవ్వాలి, మనం షెడ్యూల్ చేసుకుంటాం అది. ఓకే, సో క్రాప్ కావాల్సిన క్రాప్ని బట్టి, వెరైటీని బట్టి, రకాన్ని బట్టి మనం షెడ్యూల్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం డ్రిప్ సిస్టాన్ని మనం ప్లే చేయొచ్చు అనమాట. సో ఈ డ్రిప్ సిస్టమ్ పెడితే పంట అనేది మనం చెప్పేటది. ఓకే, అదే కనుక డ్రిప్ పెట్టుకోలేదనుకోండి, డ్రిప్ సిస్టమ్ లేదనుకోండి, అది చెప్పినట్టు మనం వినాలి, కలుపు వచ్చింది మధ్యలో, మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. అదే ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఎక్కువ వాటర్ నువ్వు డెలివరీ చేయవు, మొక్కలకి ఎక్కువ వాటర్ ఉండదు, అది వాటర్ ఎక్కువ చనిపోవడానికి ఛాన్స్ లేదు, కింద పిథియం స్పీసెస్ అనేది రాదు, మీకు ఫంగల్ రాదు, బ్యాక్టీరియా రాదు, మీకు నెమటోడ్స్ రాదు. దీనివల్ల మీకు ఎటువంటి ఏంటంటే ప్రతిదీ ఏంటంటే మీకు సాయిల్లో మొక్కకి ఏదన్నా దెబ్బ తగులుతుందంటే కేవలం వాటర్ వల్లనే. కేవలం మొక్కకి దెబ్బ తినదంటే మొక్కకి కూడా ఏదన్నా హెల్త్ కనుక డ్యామేజ్ అవుతుందంటే కేవలం వాటరు. మనం ఇచ్చే ఇరిగేషన్ వాటర్ ద్వారానే ఇలా లాస్ మనకి ఏర్పడుద్ది. ఇది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. మనం అంటాం వైరస్ వచ్చేది, బ్యాక్టీరియా వచ్చింది, పెస్ట్ వచ్చింది, అది ఎన్ని కేవలం మీరిచ్చే ఇరిగేషన్ వాటర్ నుంచే మొత్తం తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే,
ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి తక్కువ ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి ఫ్లవర్కి ఫ్రూట్ అయ్యేటప్పుడు మనం వాటర్ అనేది తక్కువ ఇస్తూ ఉంటాం. మనం తెలుసుగా ఆల్రెడీ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అయ్యే దశలో కొంచెం వాటర్ తక్కువ ఇస్తాం. మళ్ళీ ఫ్రూట్ అయ్యి కొంచెం ఫ్రూట్ సైజ్ కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ మనం వాటర్తో పాటు ఫర్టిగేషన్ మళ్ళీ బూస్ట్ ఇస్తాం. అట్లా ప్రతి స్టెప్ని ఏంటంటే మనం కేవలం ఈ డ్రిప్ ద్వారానే చేయగలుగుతాము. మీరు దయచేసి ఆలోచించండి ప్లీజ్. డ్రిప్పే మెయిన్. ఇప్పుడు మన శరీరంలో నరాలు ఎట్లనో మన ఈ డ్రిప్ సిస్టమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనల్ని నడిపించేది మన శరీరంలో మెయిన్ నరాలు, మన శరీరంలో నరాలు అన్నమాట. సో అట్లనే ఇవన్నమాట. సో ఇది దీని యొక్క విలువ, దీని వాల్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి రైతు ఇప్పుడు కూడా మన కంట్రీలో, మన దేశంలో ఇప్పటికీ డ్రిప్ సిస్టమ్ వాటర్ లేదు. ఏదో గవర్నమెంట్ సబ్సిడీ అంటారు, ఇస్తారు, దాన్ని ఏదో ఒకసారి వాడతారు, లేకపోతే ఇంకోసారి వాడతారు, లేకపోతే పక్కన పెడేస్తారు. ఎందుకంటే వాళ్ళు అరకదోలాలంటే కలుపు, లేకపోతే అరకదోల, ట్రాక్టర్ దోలాలని ఇట్లా రకరకాలు. ఎందుకంటే కలుపు వచ్చేది కాబట్టి, కలుపు రావటం ప్లస్ మొక్కకు కూడా కొంచెం గాలి పోసుకుంటుందని చెప్పి దున్నటాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ చేయాలి కరెక్టే, కానీ ఈ డ్రిప్ సిస్టమ్ వేయటం వల్ల ఏంటంటే మీకు అవన్నీ చేసే ప్రాక్టీస్ అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు మొక్క నాటిన తర్వాత దీంట్లో చూడండి, ఈ భూమిని ఆల్రెడీ ఎంత మనకి ఏ క్రాప్ ఇస్తామో ఆ క్రాప్ను బట్టి మనం ఆ వారం మనం ఆల్రెడీ దీన్ని ట్రాక్టర్తో ఏంటంటే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో అందువల్ల ఏంటంటే దీని రూట్ వ్యవస్థ చెట్టుకు మ్యాక్సిమం మనం వేసే కూరగాయలకి ఏంటంటే మ్యాక్సిమము 3 ఫీట్ల కంటే ఎక్కువ పోదు, లేదా 2.5 ఫీట్లు పోదు అంతే. సో ఆ వారం మనం కింద వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ, అంటే దీన్ని పొలం రెడీ చేసాం కాబట్టి. సో ఇంకా మీకు ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ కూడా రావు అనమాట. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్, ఈ విధమైన ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే మనం అనవసరంగా వాటర్ పారిచ్చేసుకొని మనకి ఇన్ని కింటాలు దిగుబడి రావాలి, ఇన్ని రావాలంటే రాదు. ఎందుకంటే మనం చేసే విధానం కరెక్ట్ విధానం కాదు. ఇంకోటి గుర్తుపోయిన లాస్ట్ చెప్తున్నాను, ఫర్టిగేషన్స్ అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్సు ఏదైతే మనకి ఎరువుల షాప్లో, ఎరువుల దుకాణాలు ఇస్తున్నారో అది కాదు ఫర్టిగేషన్ అంటే. అతను అంటాడు ఒక బుడ్డిలో అన్నీ ఉన్నాయి అంటాడు, అది తప్పది. అలా ఎప్పుడూ లేదు. మీరు డెవలప్ చెందిన కంట్రీస్ కానీ ఇంకేదన్నా మీరు నార్త్ సైడ్ వెళ్ళండి, ప్రాపర్గా ఫర్టిగేషన్ ఇస్తూ ఉంటారు. ఫర్టిగేషన్ అంటే మొత్తం 12 నుంచి 20 రకాల మూలకాలు ఉన్నాయి. 12 నుంచి 20 రకాల మూలకాలు అంటే పోషకాలు ఇచ్చేది. ఇవన్నీ మనం ఇవ్వాలంటే టైము, షెడ్యూలు, ప్రోగ్రాము ఇవన్నీ చేసుకుంటే చేయాలంటే మనకి ఖచ్చితంగా ఓన్లీ మనకి మెయిన్ ఫైనల్ సొల్యూషను ఎప్పటికైనా సరే, ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో ఎప్పటికైనా సరే భూమి ఉన్నన్నాళ్ళు, మనిషి బతుకున్నన్నాళ్ళు ఈ డ్రిప్ సిస్టమే మనకి అవసరము. ఇంకా వేరే వాటర్ పారిచ్చేసి వాటర్ అంతా వేస్ట్ చేసుకొని దానివల్ల ఏం ఉపయోగం ఉండదు మీకు. మీరు ఎంత వాటర్ ఇచ్చినా కానీ అది ఎంత తీసుకుంటుందో అంతే తీసుకుంటుంది, కానీ మిగతా వాటర్ అంతా ఏమని చెప్పండి ఇంకిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ వర్షం కోసం వెయిట్ చేసుకోవాలి, వాటర్ ఉండదు, ఒక్కోసారి పక్కన వాళ్ళకు ఉండదు, కనీసం మన ఊర్లో ఉండదు, మన ప్రాంతంలో భూగర్భ జలాలు అయిపోతూ ఉంటాయి. దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా యూనిఫామ్గా అందరూ చేసుకోవడం ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఇప్పుడు మనమే అంతా ఇప్పుడే అన్నీ మనం ఇప్పుడు మన తరమే అన్ని వాటర్లో ఉన్నంతా నీళ్ళన్నీ వాడేసుకుంటే మన వెనక తరాలు వాళ్ళకి వాటర్ అనేది ఉండదు. ఇంకా ఇప్పటికే వాటర్ లేదు. ఓకే, వీటన్నిటిని మనం మానిటరింగ్ చేసి కంట్రోల్ చేసుకోవాలంటే దయచేసి ఈ డ్రిప్ సిస్టమ్ని మనం ఫాలో చేసుకోవాలి. అర్థం చేసుకోండి, డ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైనా రైతులారా ప్లీజ్, గవర్నమెంట్ సబ్సిడీ కోసం ఇంకో కోసం మీరు ఎదురు చూడొద్దు. ఇది మొత్తం చూస్తే పెద్ద ఖర్చు కూడా కాదు. చూసారు మీరు, మొత్తం అయితే మహా అయితే 60,000 కూడా కాదు మొత్తం వేసిన డ్రిప్ కాస్ట్. ఓకే, సో మీరు డ్రిప్ వెళ్ళడానికి ట్రై చేయండి. డ్రిప్తోని మీరు ఏ పంటలైనా పండించవచ్చు. డ్రిప్ వేయటం వల్ల వాతావరణానికి దేనికి సంబంధమే ఉండదు. డ్రిప్ అనేది వర్షానికి ఎటువంటి సంబంధం లేదు. డ్రిప్ అనేది వర్షాకాలానికి, వానాకాలానికి, ఎండాకాలానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ డ్రిప్ సిస్టమ్ అనేది పెట్టుకుంటే మీరు ఏ కాలంలోనే ఎలాంటి పంటలైనా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక 3 నెలలు ఎండాకాలం తప్పనిచ్చి మిగతా అంతా మీరు డ్రిప్తో నడిపించుకోవచ్చు.